హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బానే ఉన్నారనుకుంటున్నా. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ అయితే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారనమాట. డిప్లొమా ఎగ్జామ్స్ 2025కి సంబంధించి ఎప్పుడు పెడతారనేది. మనకి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నుంచి మంగళగిరి నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. డిప్లొమా ఎగ్జామ్స్ మనకి మార్చ్ గాని, ఏప్రిల్ గాని అయితే జరగడం అయితే జరుగుతుంది 2025లో. మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్ వచ్చి మీకు చూసుకోవచ్చు 19/2/2025. బట్ మనకి 20థ్ అయితే రిలీజ్ చేశారు వెబ్‌సైట్‌లో. మనకి అన్ని సిమ్‌ల వాళ్ళకైతే, అన్ని కరికులం వాళ్ళకైతే, అన్ని సిమ్‌ల వాళ్ళకైతే ఇక్కడ ఎగ్జామ్స్ రాయడానికైతే మనకి నోటిఫికేషన్‌లో ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌కి సంబంధించి మనకి ఏప్రిల్ 2, 2025 నుంచి అయితే మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది టెంటేటివ్‌గా. అలాగే మనకి పేమెంట్ పద్ధతి చూసుకుంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగు దీని ద్వారా అయితే చేసుకోవచ్చు. అలాగే డైరెక్ట్‌గా మనకి ఈ అమౌంట్ అనేది ఎస్‌బిటెట్ అకౌంట్‌లోకైతే వెళ్ళిపోతుందనమాట. మనకి హాల్ టికెట్స్ ఎప్పుడు ఇస్తారనేది చూసుకుంటే ఇక్కడ మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. 1 వీక్ బిఫోర్ కమెన్స్‌మెంట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనుంది. మనకి హెడ్ ఆఫ్ ది సెక్షన్ ఆర్ ప్రిన్సిపల్ ద్వారా అయితే మనకి ఈ యొక్క సిగ్నేచర్ చేసి అయితే ఇస్తారు. హాల్ టికెట్స్ మీద. మనకు 1 వీక్ బిఫోర్ అయితే మనకి హాల్ టికెట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. డీటెయిల్డ్‌గా అసలు రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌కి సంబంధించి వేరియస్ స్కీమ్‌కి సంబంధించి అయితే దీంట్లో చూసుకుందాం. ఫస్ట్ మనకి C23 చూసుకుంటే రెగ్యులర్ అండ్ సప్లి అయితే ఇచ్చాడు. రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీకి సంబంధించి అన్ని బ్రాంచెస్‌కి అయితే మనకి ఎలిజిబిలిటీ ఉందనమాట. సో, ఫస్ట్ ఇయర్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ అయితే ఉంది C23 వాళ్ళకి. అలాగే C20 వాళ్ళకొచ్చేసరికి మనకి రెగ్యులర్ అండ్ సప్లీకి సంబంధించి అన్ని బ్రాంచులకి సంబంధించి ఫస్ట్ ఇయర్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్, సిక్స్త్ సెమ్, సెవెంత్ సెమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి C16 అనమాట. C16 ఓన్లీ మనకి సప్లిమెంటరీ మాత్రమే ఉన్నారు కాబట్టి C16లో అన్ని బ్రాంచులకి సంబంధించి C16కి సంబంధించి అన్ని బ్రాంచులకి సంబంధించి ఫస్ట్ ఇయర్, థర్డ్ సెమ్, ఫిఫ్త్ సెమ్, ఫోర్త్ సెమ్, సిక్స్త్ సెమ్, సెవెంత్ సెమ్ అయితే ఉందనమాట. మనకి నెక్స్ట్ వచ్చేసరికి ER91 అనమాట సప్లిమెంటరీ. దీనికి మనకి పీహెచ్ బ్రాంచ్ ఒకటుంది. దానికి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే ఎగ్జామ్స్ ఉంటాయి. దాని తర్వాత మనకి ER2020 అని అయితే ఉంది. దీనికి సప్లిమెంటరీ పీహెచ్ అయితే ఉంటుంది బ్రాంచ్‌కి సంబంధించి. దీంట్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే ఉంటాయి. దాని తర్వాత డిప్లొమా ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అని ఉంది. దీనికి సంబంధించి రెగ్యులర్ అనమాట. రెగ్యులర్ ఎగ్జామ్స్‌కి సంబంధించి WP బ్రాంచ్ అనమాట. దీంట్లో మనకు ఫస్ట్ సెమ్‌కి సంబంధించి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మనకి మార్చ్ ఆర్ ఏప్రిల్‌కి సంబంధించి 2025 ఎగ్జామ్‌కి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటని అయితే చూద్దాం. C16 వాళ్ళకైతే డిప్లొమా డ్యూరేషన్ వచ్చేసరికి ఎవరైతే 3 ఇయర్స్ డ్యూరేషన్ 2016 నుంచి 2017 ఎవరైతే ఉంటారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్. అలాగే 3 ఇయర్స్ 2017 నుంచి 2018 బ్యాచ్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. ఫస్ట్ మనకి 3 ఇయర్స్ కోర్స్ అయితే 2018-2019 ఎలిజిబుల్ లాస్ట్ మెసేజ్ ఛాన్స్ అనమాట. అంటే లాస్ట్ ఛాన్స్ అనమాట ఇది. ఇది అవ్వకపోతే ఇంకా డిప్లొమా కానట్టే అనమాట. అలాగే 3 ½ ఇయర్‌కి సంబంధించి 2017-2018 ఎలిజిబుల్ అనమాట. ఈ బ్యాచ్ వాళ్ళకి 3 ½ ఇయర్స్ అయితే కోర్స్ ఉంటుందో వాళ్ళకి లాస్ట్ ఛాన్స్ అనమాట. అలాగే ఫార్మసీ ER91 2 ఇయర్స్ కోర్స్ డ్యూరేషన్ 2020-21 బ్యాచ్ అనమాట. వాళ్ళకి ఎలిజిబుల్ లాస్ట్ ఛాన్స్ అనమాట ఇది. ఇది అవ్వకపోతే ఇంకా డిప్లొమా పూర్తి కానట్టే. C20 వచ్చేసరికి 3 ఇయర్స్ 2022-2023 బ్యాచ్ ఉంటారు కదా! ఎవరైతే ఫిఫ్త్ సెమ్ బ్యాచ్ 1 ఉంటారు కదా! రెగ్యులర్ అక్టోబర్ ఆర్ నవంబర్ 2025 ఎగ్జామినేషన్స్‌కి ఎవరైతే ఎలిజిబుల్ కాలేదో వాళ్ళు ఎగ్జామ్స్‌కి అయితే ఎలిజిబుల్ అయ్యేలాగా రాసుకోవాలి. ఎలిజిబుల్ అవ్వాలి. ఇక్కడ మనకి సైన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అఫీషియల్ సైన్. మనకి ఏప్రిల్ 2 నుంచి అయితే మనకి రావడం అయితే జరుగుతుంది ఎగ్జామ్స్. ఇదైతే గుర్తుంచుకొని చదవడం అయితే మొదలుపెట్టేయండి. ఇంకా ఎన్నో నెలలు లేదు. ఒక నెలే ఉంది. ఈ నెల అయిపోతే ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.